రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతోందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగాలని చెప్పారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో 1000 మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించింది. అయితే తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలని చెప్పారు. అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియచేయాలన్నారు. గత ప్రభుత్వంలా వ్యాపారులను వేధించడం కూటమి ప్రభుత్వ విధానం కాదని, వారితో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం రావాల్సిన పన్నులన్నీ చెల్లించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పన్ను చెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింత వేగం పెంచవచ్చని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం 1,37,412 కోట్లను 100% ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలని చెప్పారు. నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాను తలపించిందని, ఏదో రకంగా శవరాజకీయాలు చేయాలని చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో 1,100 మంది పోలీసులను పెట్టామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మాత్రమే భద్రత కట్టుదిట్టంగా చేశామని ఆమె పేర్కొన్నారు. ఒక క్రిమినల్ నాయకుడిగా ఉంటే ఎలా ఉంటుందో నిన్న తెలిసిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు హెలిప్యాడ్ దగ్గరకు కూడా తోసుకుంటూ నెట్టుకుంటూ వచ్చారని, దీంతో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు. పోలీసుల బట్టలు ఉడదీస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవరాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నడుచుకుంటారని చెప్పారు. జగన్ మాటలు వింటే ఇదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అని, ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపించిందన్నారు. జగన్ మాట్లాడుతుంటే వారి 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుకొచ్చిందన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్టు ఘటన జనాలు మర్చిపోలేదన్నారు. ముసుగులేసుకొని కస్టోడియల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదన్నారు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రిపై అనేక కేసులున్నాయని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో 2,800 పైచిలుకు హత్యలు జరిగాయని, ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11కి దిగిపోయావు నువ్వు, ఇకనైనా మారకపోతే అవి కూడా రావన్నారు. కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి, లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు? ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకు వస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజ తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి. ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా 250 మంది పోలీసులను పెట్టామండి. ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి, పోలీసుల మీద కూడా దాడి చేసి, ఈ రోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు. అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు. మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపీ అక్కడ ఉన్నారు, అక్కడ మీ ఎక్స్ సీఎం ఉన్నారు, అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకు వచ్చి
250 మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టల్లోడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. బట్టల్లోడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తన వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తగదని, ఇది కేవలం రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఊగిపోతున్నట్లు అనిపిస్తోందన్నారు. పోలీసు డ్రెస్సును ఉక్కు కవచంగా అభివర్ణించిన ఆయన ఇది రాజ్యాంగ హక్కులను కాపాడే పవిత్ర గుర్తని వెల్లడించారు. ప్రస్తుతం పని ఒత్తిడితో వారానికి ఒక పోలీసు ఉద్యోగి మరణిస్తున్న పరిస్థితిని గుర్తు చేస్తూ పోలీసు బట్టలు ఉడదీసి ఏమి చూడాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. జగన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరంగా న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. బట్టలు ఇప్పదీసి చూసేసుకుని వెళ్ళిపోవటానికి పోలీసులంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈరోజు అతన్ని విధి నిర్వహణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అనంతరం అసోసియేషన్ సభ్యురాలు భవానీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో 5,000 మంది మహిళా ఉద్యోగులున్నారు. బట్టలుడదీస్తానని అనటం అసభ్యంగా ఉందని ఆమె అన్నారు. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు, కానీ కించపరిచి మాట్లాడకండని ఆమె పేర్కొన్నారు. జగన్ తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా, కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. పరిహారం అందించేందుకు కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కుల ధృవీకరణ, మెడికల్ సర్టిఫికేట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా, కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. కలెక్టర్ లక్ష్మీసా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసుల విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కుల ధృవీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. 2022 ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు చూస్తే
తిరువూరు డివిజన్లో 10 కేసుల్లో బాధితులకు 10,75,000, విజయవాడ డివిజన్లో 150 కేసుల్లో బాధితులకు 1,78,21,250, నందిగామ డివిజన్లో 56 కేసుల్లో బాధితులకు 65 లక్షల మేర, మొత్తం 216 కేసుల్లో దాదాపు 2.54 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని సూచించారు. డివిజన్ స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు కూడా క్రమం తప్పకుండా జరిగేలా ఆర్డీఓలు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ 2023 డిసెంబర్ 21 నుంచి 2024 డిసెంబర్ 31 వరకు పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య డివిజన్లతో పాటు నందిగామ డివిజన్, మైలవరం డివిజన్ మహిళా పిఎస్ పరిధిలో వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించి 31 పెండింగ్ అండర్ ఇన్వెస్టిగేషన్, 30 పెండింగ్ ట్రయల్ కేసులున్నట్లు వివరించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3 పార్టీల నాయకులు సయోధ్యతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గుణదల సెంటర్లో కూటమి 3వ డివిజన్ కూటమి నేతలు గుత్తికొండ కృష్ణమోహన్, తాడి దుర్గారావు, పవన్ కుమార్ నేతృత్వంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని జనసేన నాయకుడు అమిశెట్టి వాసు, పోతంశెట్టి నాగేశ్వరరావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన గాడిలో పడిందన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. కూటమి వచ్చిన ఏడాది వ్యవధిలోనే టీడీపీ వృద్ధి రేటు దేశంలోనే 2వ స్థానానికి చేరుకోగలిగామన్నారు. ఒక మంచి సంకల్పంతో పాలన సాగిస్తున్న చంద్రబాబు ఆశించిన విధంగా 2047 ప్రణాళిక అమలు కావాలంటే కూటమి నేతల సయోధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడే కూటమి మరింత బలోపేతం కాగలరని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల ముందు ప్రజలకే ఈ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల అవసరాలకు చేసే కార్యక్రమే తప్ప రాజకీయ పార్టీలకు లేకపోతే కొందరికో కాదు. ప్రజలందరూ బాగుండాలనే కాన్సెప్ట్ ఈ కూటమి ముందుకు వెళ్తూ ఉంది. దానికి ఈ కూటమి పార్టీలు బలోపేతం చేసుకోవడానికి, కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి, నాయకుల మధ్య సయోధ్య సమన్వయం చేయడానికి ప్రతి ఒక్క చోట కూడా కూటమి పార్టీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఆ విధానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ గుణదల ప్రాంతంలో కూటమి పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నాం. కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆలోచనలు చేసి ఏ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని కూటమిని బలోపేతం చేయడానికి మనందరం కూడా ఒకరికొకరు సహకరించి ముందుకు వెళ్ళాలని తెలియజేసే విధంగా ఈ కూటమి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఏ కార్యకర్త వెళ్ళినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆ సమస్యలను పరిష్కరించడం, ఆ ప్రజలకు అందుబాటులో ఉండటం, కూటమికి కావాల్సిన అన్నీ కూడా ఆ కార్యకర్తలకి ఇవ్వటం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ కూటమి కార్యాలయం మంచిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లోకి ఆ పరిష్కారం ఇచ్చే మార్గంగా తీసుకెళ్లాలని ఈ కార్యాలయాన్ని ముందుండి ఓపెన్ చేసినటువంటి మరి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు కానివ్వండి, అట్లాగే జనసేన డివిజన్ అధ్యక్షులు మన కృష్ణమోహన్ గారు, అట్లాగే బీజేపీ డివిజన్ అధ్యక్షులు పవన్ కుమార్ గారు, అట్లాగే అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ఈస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా సమిష్టిగా ఎవరైతే ప్రజల సమస్యలు ఈ యొక్క కార్యాలయం ద్వారా తీసుకొచ్చి వాళ్ళ కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని, అదేవిధంగా బీజేపీ జనసేన అందరం కూడా సమన్వయంతో నడుపుతామని చెప్పేసి, విధంగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఏదైతే 6 పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళ ఇంటి ద్వారా వచ్చి ఈ కార్యాలయం ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకెళ్తుందని తెలియపరుస్తూ, ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు.
2024లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు కావడం లేదని ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహిళా కన్వెన్షన్ హనుమాన్పేట దాసరి నాగభూషణ్ భవన్లో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణ్ ఝారీ వంటి వీర మహిళలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలపై వివిధ స్థాయిల్లో దాడులు, సామాజిక అణచివేత జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. 2024లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ, 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. ఈరోజు స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్యాస్థాయికి మహిళల్లో అడ్మిషన్లు క్షీణిస్తున్నాయని, +1, +2 దశలో 20% మాత్రమే కాగా డిగ్రీ స్థాయికి అదే 30%కే పరిమితమైపోతోందన్నారు. అలాగే 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలవటం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు పోరాటాన్ని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల హాస్టళ్లలో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరడం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రసూతి సేవలు అందిస్తున్నట్లు ఉదాహరణగా పేర్కొన్నారు. అండ్ కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొస్తున్నారు, కానీ అవి అంటే అది జరిగిన తర్వాత తీసుకొస్తున్నారు. అలాంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ని ఆపాలంటే చాలా అవేర్నెస్ జనాలకి ఇవ్వాలి, అలాగే పేరెంట్స్కి ఇవ్వాలి. సపరేట్గా పేరెంట్స్కి పిల్లలతో ఎలా ఉండాలి అనే చాలా అవేర్నెస్ కూడా గవర్నమెంట్ నుంచి సొసైటీకి కావచ్చు, సపరేట్గా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ స్టూడెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవ్వాలా అనే కొన్ని అంటే సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే బాయ్స్ నుంచి కావచ్చు, కొన్ని హరాస్మెంట్స్ ఇలాంటివన్నీ ఎలా ఫేస్ చేయాలా, లేదా అలాంటి జరిగితే ఎలాంటి సపోర్ట్ తీసుకోవచ్చు గవర్నమెంట్, అలాంటివి అన్నీ గవర్నమెంట్ ఒక అవేర్నెస్ పిల్లలకి ప్రొవైడ్ చేయాలి. మహిళల్ని విద్యారంగంలో అన్ని ఉపాధి అవకాశాల్లో కూడా కల్పిస్తామంటారు, కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్లు 33% రిజర్వేషను ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకురాలు గీతా ముఖర్జీ గారు పెద్ద ఎత్తున పార్లమెంట్లో పోరాటం చేసి బిల్లు పెట్టినా కూడా నేటికి 33% రిజర్వేషన్ అమలు కావడం లేదు. అందుకోసం ఇవే కాకుండా ముఖ్యంగా బాలయోగి, కస్తూరిబా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల హాస్టల్స్లో కూడా ఈరోజు విద్యార్థులను సరైనటువంటి భోజన వసతులు లేకపోవడం వలన ఈరోజు వాళ్ళకి ఉన్నటువంటి రోజుకి 2500 క్యాలరీల శక్తి కావాలన్నా కూడా వాళ్ళకి ఈరోజు లేకపోవడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు. పల్నాడులో అంగన్వాడీ టీచర్పై తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన దాష్టికంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలని, అంగన్వాడీ టీచర్కు భద్రత కల్పించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి ఘటనలు కూటమి ప్రభుత్వంలో కూడా జరిగితే ప్రభుత్వ పాలనకు మాయని మచ్చ తెస్తాయని అభిప్రాయపడ్డారు. తక్షణం రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్లను భర్తీ చేయాలని, లేకపోతే కింది కులాల సామాజిక భద్రతకు భరోసా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సంఘటనలు పదే జరిగితే మళ్లీ దళితులు రహదారులపైకి వచ్చే అవకాశం ఉంటుందని బాలకోటయ్య హెచ్చరించారు. అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. అలాగనే మొన్న 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనని చూడలేక, భరించలేక, ఊపిరాడలేక మనోవేదన చెంది ప్రభుత్వాన్ని మార్చారు. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కుండ మొయ్యలేకపోతున్నాడని, అంత బలం ఇవ్వకూడదనని ఆ ప్రభుత్వాన్ని దించి 124 సీట్లతో కూటమి మీద పెద్ద కుండ భారాన్ని నెత్తిన పెట్టారు. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు 9వ తారీఖు ఏప్రిల్లో మరో జూన్ 12వ తారీఖు వస్తే ఈ ప్రభుత్వానికి ఏడాది కాల పరిపాలన జరుగుతుంది. గత ప్రభుత్వం దిగిపోవటానికి సంబంధించిన ప్రధానమైన కారణం అరాచక పరిపాలన, ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద జరిగిన దారుణ మారణ కాండ, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, మూత్ర విసర్జనలు, బెదిరింపులు, మానభంగాలు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అలాంటి అత్యాచారాలే, అఘాయిత్యాలే మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది.
వయసు మీరిందన్న నిబంధనతో మున్సిపల్ కార్మికులను తొలగించడం గర్హనీయమని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. వయసుతో సంబంధం లేకుండా వారి సమర్థతను పరిగణలోకి తీసుకుని విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. కనీసం వారి కుటుంబ సభ్యులనైనా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వయసు మీరిందన్న నిబంధనతో నిలుపుదల చేసిన ఆప్కాస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో యూనియన్ నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిందన్న పేరుతో మున్సిపల్ కార్మికులను తొలగించడం దుర్మార్గమని అన్నారు. ఆధార్ను పరిగణలోకి తీసుకొని దశల వారీగా కార్మికులను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. వయసుతో సంబంధం లేకుండా వారి సమర్థతను పరిగణలోకి తీసుకొని విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. కనీసం వారి కుటుంబ సభ్యులనైనా విధుల్లోకి తీసుకోవాలన్నారు. సమయకాలంలో చేసిన ఒప్పందాలను అమలు చేయటం లేదని అన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు పెంచిన జీతాలు కూడా ఇవ్వటం లేదన్నారు. పనిభారం ఎక్కువైనా నగరాన్ని పరిశుభ్రం చేస్తున్న కార్మికులను తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆప్కాస్ను రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని వెల్లడించారు. ఇళ్లకు పంపించడానికి విధుల నుండి తొలగించడానికి నీకు మనసట్టా వచ్చిందా ముఖ్యమంత్రి అని చెప్పని అడుగుతున్నాం. అందుకని ఇది ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. ఇది తక్షణం వీళ్ళ పనిలోకి తీసుకోవాలి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకునేటువంటి దానికి ప్రయత్నం జరగాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరగకపోయినా రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమం చేస్తాం. రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళని విధుల్లో పెట్టించేటువంటి దానికి నువ్వు తీసుకునేటట్టుగా చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇంజనీరింగ్ కార్మికులు కూడా వాటర్ సప్లై గాని, పార్క్ సెక్షన్ గాని, వెహికల్ డిపోలో ఉన్న మెకానికల్ గాని వీళ్ళందరి జీతాలు కూడా పెంచేటువంటి దాంట్లో ఇవ్వాల్సినటువంటి కర్తవ్యాలను తీసుకోకుండా ఆప్కాస్నే రద్దు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నావు. దేనికి రద్దు చేస్తా ఉన్నావు? నీ మున్సిపల్ మంత్రి గారి తాలూకు మున్సిపల్ మంత్రి గారి ఇలాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కాంట్రాక్టర్గా అవతారం ఎత్తిచ్చి గతంలో తిన్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి రుచి చూపిద్దామని చెప్పనేటువంటి ప్రయత్నం. భూమి కోసం, భుక్తి కోసం, పేదవారి విముక్తి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని ప్రజా పోరాటాలు చేసేందుకు పార్టీ శ్రేణులు పూనుకోవాలని పిలుపునిచ్చారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజల కోసమే కేటాయించిన మహనీయుడు రాజేశ్వరరావు అని కొనియాడారు. పేదవారికి భూమి పంపిణీ చేయాలని చాలపల్లి రాజుపై పోరాటం చేసి 3000 ఎకరాలకు పైగా పేదలకు ఇప్పించారని గుర్తు చేశారు. హైదరాబాద్లో రజాకు ఉద్యమంలో ప్రజలకు అండగా నిలబడి నవాబులను ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని కమ్యూనిస్టులు ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. క్రైస్తవుల ఆలయ భూములపైన, ఆస్తులపైన, అదేవిధంగా దేవాలయాల భూములపైన, వక్ఫ్ భూములపైన టోటల్గా భారతీయ జనతా పార్టీ తన పెత్తనాన్ని కొనసాగించడానికి సవరణ చట్టాన్ని కూడా తెచ్చారు. దాన్ని ఆమోదించారు. దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము సవాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ప్రతిన పూనుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా కలుపుకొని కమ్యూనిస్టులు అందరం కూడా సమైక్యంగా ముందుకు సాగుతామని, అదే ఆయనకు అర్పించే ఘనమైన నివాళిని చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం సమాజానికి ఇబ్బందికరంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ముస్లిం మైనార్టీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆసిఫ్ పాషా, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆసిఫ్ అన్నారు. ఆటోనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాదని, పూర్వీకులు పేద ముస్లింల కోసం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని వర్గాలను కలుపుకొని ఈ నెల 10న షాదీఖానా నుండి శాంతియాత్ర ప్రదర్శన చేసి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. నేడు ముస్లింలకు అన్యాయం జరిగిందని, రేపు క్రైస్తవులకు, సిక్కులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ బిల్లును ప్రతి ఒక్కరూ కులమతాలకు వ్యతిరేకంగా వ్యతిరేకించాలని కోరారు.
క్రిస్టియన్ మతస్థుల ఏదైతే పాస్టర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం చైతన్యవంతుల్ని చేస్తూ ఈ బీసీ సంఘం ముందుకెళ్తుంది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమానికి మన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కానివ్వండి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, ఏదైతే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, అలాగే మన సిక్కు సోదరులు వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని వెన్నంటూ ఉంటూ తోడ్పడినటువంటి సిక్కు సోదరులు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా, ప్రతి ఒక్క కులస్తులు కూడా మాకు మద్దతు తెలుపుతూ రేపు రానున్న 10వ తారీఖు రోజు 8 గంటలకు సిద్దిగా షాదీఖానా నుంచి ఏదైతే బయలుదేరుతుందో పాదయాత్ర, ఆ పాదయాత్రకి మిగతా సభ్యులందరూ కూడా అన్ని మసీదులకు గురి చేయడం అనేది సరైన ఈ చట్టాలు చేసి సరైన నిర్ణయం కాదని మా నిర్ణయం. మైనారిటీ వర్గాలు, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు కలుపుకొని 10వ తారీఖు గురువారం ఉదయం 8 గంటలకు సిద్దిగా షాదీఖానా నుంచి అందరం కలిసికట్టుగా సిక్కు సోదరులు, క్రిస్టియన్ సోదరులు, మైనారిటీ సోదరులు అందరూ అన్ని మసీదులు, ఇమాములు, ఉలమాలు, ప్రత్యేకించి ఉలమాలు, స్త్రీలు వీరందరూ కలిసికట్టుగా వెళ్ళి కంకిపాడు, ఉయ్యూరు, మచిలీపట్నం వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇది మా కార్యక్రమం, మీ కార్యక్రమం కాదు, ఇది మనందరి కార్యక్రమం. దీంట్లో పాల్గొనాల్సిన బాధ్యత మనందరిదే ఉంది. కాబట్టి అందరూ పాల్గొనడం అనేది చేయండి. విజయవాడ డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యం చిన్న వయసు నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఆన్ టూల్స్, 3D ప్రింటింగ్ లాంటి అంశాలలో తీర్చిదిద్దడం అభినందనీయమని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. పిల్లల్లో కంప్యూటర్ స్కిల్స్ పెరగడంతో పాటు వారు కొత్త ఆలోచనలు దిశగా అడుగులు వేయడంతో వారి భవిష్యత్ బంగారు బాటలు వేసేందుకు రోబో ఫెస్ట్ లాంటి ప్రదర్శనలు చక్కగా దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. నగరంలోని గురునానక్ కాలనీ డాన్ బోస్కో స్కూల్ నందు డ్రోన్ ఫెస్ట్ నిర్వహించారు. సుమారు 60 రకాల ప్రాజెక్టులు ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. డ్రోన్ ఫెస్ట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు, కరెస్పాండెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్లో ఇంత నాలెడ్జ్ ఉందా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. నాసా శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ నిపుణులు లేదా బీటెక్, ఎంటెక్ విద్యార్థులు తయారు చేసే ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రాజెక్టులను చిన్నపిల్లలు అవలీలగా ఎంతో అద్భుతంగా తయారు చేశారని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు ఈ విధంగా అభివృద్ధి చెందితే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారని పేర్కొన్నారు. డాన్ బాస్కో స్కూల్ ఏర్పాటు చేసిన అటల్ ఇన్నోవేషన్స్ హబ్ గురించి ముఖ్యమంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ డాన్ బాస్కో స్కూల్లో నేనేదో మామూలు సైన్స్ ఫేర్ అనుకున్నాను, బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ 25 పెట్టి చాలా పిల్లల వాళ్ళు చేసిన ఇవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత చేయొచ్చా అని దాదాపు 60 రకాల ఇన్స్ట్రుమెంట్స్ చేశారు. అందులో ఎక్కువ పోర్షను వీళ్ళే 3D ప్రింటర్తో వీళ్ళే తయారు చేసి వీళ్ళే చేసుకున్నారు. ఇది స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు అంత బాగా చేస్తా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంత నాలెడ్జ్ ఉంటే ఇది మిగిలిన అందరూ కూడా చూడాలి, చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుని తప్పకుండా ఇది అందరికీ ఒక కనువిప్పుగా ఉండాలని కోరుకుంటున్నాను. అనంతరం స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలనే ఉద్దేశంతో 2022 సంవత్సరంలో డాన్ బాస్కో స్కూల్ నందు ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. అటల్ యోజన పథకం తమ సొంత నిధులు 8 లక్షలు కలిపి బిల్గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారానికి 2 రోజుల పాటు ఇన్నోవేషన్ ల్యాబ్ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసి సాంకేతిక అంశాలైన ఇంటెలిజెన్స్, కోడింగ్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ అండ్ టూల్స్, 3D ప్రింటింగ్పై శిక్షణ ఇచ్చామన్నారు. డ్రోన్ టెక్నాలజీతో నేరాలు అదుపు చేయడంతో పాటు వ్యవసాయాన్ని కూడా అత్యధికంగా మేలు చేస్తుందన్నారు. ఈ డ్రోన్ షో విజయవంతంగా మేము చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీంట్లో పిల్లలు ఒక 60 రకాల ప్రాజెక్టులు చేసి ప్రతిదీ కూడా మా ల్యాబొరేటరీలో 3D ప్రింటింగ్లో చేయడం, అది ప్రజల ఊహకు అందని విధంగా, అంటే చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లల దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంటుందని ఎవరూ అనుకోరు. సో అది ఎక్స్పోజ్ అవ్వడానికి ఈ షో డెఫినెట్గా ఉపయోగపడుతుందని, దీనివల్ల
చాలా వరకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, వ్యవసాయం కానీ, లేకపోతే రివర్ క్లీనింగ్ కానీ వీటన్నిటికి కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ మంగళగిరిలోని మిద్దె సెంటర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాన్ని ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని స్వామివారిని దర్శించుకొని ప్రార్థించామన్నారు. పవన్ ప్రజల కోసమే తన బాధలను పక్కన పెట్టి సింగపూర్ వెళ్లారని అన్నారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడి కుమారుణ్ణి దేవుడు కాపాడతాడని నమ్మకం ఉందని తెలిపారు. మా అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు శ్రీ కొనిదెల మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్లో ఒక ప్రమాదంలో ఆయన కొంచెం దెబ్బలై తగలడంతో తొందరగా కోలుకోవాలి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతమందికి పేద ప్రజలకి, గిరిజన ప్రాంతాలకి, వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఎంతమందికి అండగా ఉండాలని మనం చూస్తాము. అలాంటిది ఆయన కుమారుడికి ఈరోజు వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామిలో ఈరోజు పూజలు చేయించి ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. నేను ఆయన మంత్రి మార్క్ శంకర్ పౌనోవిచ్ వారికి రాష్ట్రం అందరి మా యొక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే వాళ్ళందరి ఆశీస్సులు ఆయనకి ముందుగా ఉండి ఆయన మరింత త్వరగా కోలుకొని మంచి ఉత్తమమైన జీవితంలోకి ఆయన వస్తారని ఆంజనేయ స్వామి ఆశీస్సులు బలంగా చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.